నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు జరుగుమల్లిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు గ్రామంలో ఏర్పాటు చేసిన చలవేంద్రాన్ని ప్రారంభించారు వచ్చినప్పుడల్లా దానిలో చాలా తనకబడి వేసవి దృష్ట్యా ప్రజలు చల్లని నీరు మజ్జిగ ఎక్కువగా తాగాలని పేర్కొన్నారు స్వచ్ఛాంధ్ర సంస్థ ప్రజలు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలన్నారు పొలాల్లో నీటి తొట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం పశువులకు నీరందిస్తుందన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు క్యాంప్ పట్టినప్పుడు ఇక్కడ క్యాంప్ ఎందుకప్పుడు ఎవరమ్మా నువ్వు రోజు కూర్చుంటే నువ్వు ఒక్కరోజు కాదు కదా క్యాంప్ అనేది దీని పార్టీ కదా జిల్లాలో ఎక్కడా వడగాల్పుల వల్ల ప్రాణ నష్టం కానీ పశు సంపద నష్టం కానీ జరగకూడదని ప్రజలు వడగాల్పులకు గురి కాకుండా ఉండేందుకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వేసవిలో వేడిని అధిగమించు అనే థీమ్తో ఈ నెల కార్యక్రమాన్ని కొత్తపట్నం మండలం అల్లూరులో కలెక్టర్ ప్రారంభించారు ముందుగా గ్రామంలోని బస్టాండ్లో ఏర్పాటు చేసిన నేడ షామియానా చలివేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు మూగజీవాల కోసం ఏర్పాటు చేసే తొట్లలో నీటిని నింపే కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం గ్రామంలోని చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు ఎంతకాలం నుండి చెత్త సంపద నుండి వర్మి కంపోస్టు తయారు చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ఎంతమంది క్లాప్ మిత్రులు ఉన్నారని రోజువారీ ఇంటింటి నుండి చెత్త సేకరణ చేస్తున్న వివరాలను ఆరా తీశారు పెద్ద గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిపిఓ వెంకటనాయుడుకు కలెక్టర్ సూచించారు అనంతరం గ్రామంలో నిర్మించిన పశువుల త్రాగునీటి తొట్టెను కలెక్టర్ పరిశీలించారు గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి అవగాహనతో సదస్సులో పాల్గొన్నారు అలా నేరేడు బ్లాక్ బోట్ తీసుకొని ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల వేసవిలో వేడిని అధిగమించు అనే థీమ్తో కార్యక్రమాన్ని చేపట్టామని కలెక్టర్ తెలిపారు గ్రామ గ్రామాల వైద్య శిబిరాలు ఏర్పాటు చలివేంద్రాలు ప్రారంభం కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడా ప్రజలు వడగాలుల బారిన పడకుండా చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు వేసవి కాలంలో గర్భిణీలు బాలింతల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు ప్రతి గ్రామాన్ని చూడచక్కటి పారిశుద్ధ్య గ్రామంగా తీర్చిదిద్దేలా చేస్తున్నామన్నారు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇంటి నుండి సేకరించేలా చేయనున్నట్లు తెలిపారు ఇది సక్రమంగా జరిగేలా ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేయాలన్నారు అల్లూరు గ్రామాన్ని పరిశుభ్రతలో మోడల్గా గ్రామంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు చేస్తున్న పనులతో పాటు నీటి నిల్వ సామర్థ్యం పెంచే పనులకు ప్రాధాన్యత ఇస్తామని గ్రామంలోని చెరువులను నరేగాలో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు సమావేశంలో డిపిఓ వెంకటనాయుడు జెడ్పీసీఈఓ చిరంజీవి డ్వామాపేడి జోసెఫ్ కుమార్ ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు ఆర్డీఎస్ ఎస్సీ బాలశంకర్రావు ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి సర్పంచ్ నంబూరి సూర్యనారాయణ ఎంపీటీసీ శాంతారావు ఎంపీడీఓ కృష్ణ తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతిజ్ఞ చేయించారు. ఏంటంటే ఎక్కడ కూడా హీట్ వలన హీట్ వేవ్స్ వలన ఎవరు కూడా అది అనిమల్స్ కానీ అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్ కానీ ప్రాణ నష్టం అన్నది జరగకూడదు. అదేవిధంగా దీని వలన వస్తున్న ఇబ్బందులు ప్రజలకు ఏర్పడకూడదు. దానికోసమే ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతున్నది. సో దీంట్లో ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తీసుకోవడం, అదేవిధంగా వైట్ క్లోత్స్, కాటన్ క్లోత్స్ ధరించడం, అదేవిధంగా బయటకి ఎండ ఎక్కువ ఉన్న టైంలో బయటకి వెళ్ళకుండా ఉండడం, ఇటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలని మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఏదైతే ఇక్కడ ఇది అన్నీ కొత్తగా ఏం లేదు, మీ అందరికీ కూడా ఆల్రెడీ తెలిసి ఉన్నదే. అయినప్పటికీ దాంట్లో పాటించడంలో కొద్దిగా క్యాజువల్ యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉండవచ్చు. సో దాన్ని మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి. అదేవిధంగా మీ పక్కన ఉన్న మీ ఇంటిలో ఉన్నవారు, దాంట్లో ముఖ్యంగా చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్, ప్రెగ్నెంట్ లేడీస్ని, వారిని మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీ నైబర్స్ కానీ మీ విలేజ్ చూస్తే ఇక్కడ ఉన్న ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎస్పెషలీ సర్పంచ్, ఎంపీటీసీ మెంబర్స్ మీరు అందరూ కూడా ఉన్నారు. మీ విలేజ్లో ఇది కంటిన్యూస్గా ఇటువంటి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి. సో ఇది ఈ రోజుకున్న ఈ థీమ్ గురించి సంబంధించినది. అదేవిధంగా దీంతో పాటు జనరల్గా ఏ విలేజ్కు వెళ్ళినా కూడా అక్కడ క్లెన్లీనెస్ అనేది చాలా బాగా ఉండాలి. అది ఆ క్రమంలో ప్రయత్నం చేస్తున్నాము. ఇది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాల భాగంగా ఆ విధంగా చూస్తే ప్రతి ఒక్క విలేజ్ కూడా అక్కడ డోర్ టు డోర్ కలెక్షన్, అదేవిధంగా సోర్స్ శనివారంలో భాగంగా బీట్ ద హీట్ అంటే ఏదైతే వేడి వలన మనకి సూర్యరశ్మి వలన వేడి తగిలి వేడి వలన వచ్చేటువంటి అనారోగ్యకరమైనటువంటి కార్యక్రమాలు అంటే వాటిని దూరం చేసుకోవాలనేది మన లక్ష్యం. దాంట్లో భాగంగా ఏంటంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం లోపల ఉన్నటువంటి నీరంతా కూడా చెమట రూపంలో బయటికి పోవటం, అదేవిధంగా ఆ మనిషి నీరసించిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అది మొట్టమొదటి దశలో కొంచెము శరీరం అంతా కూడా డ్రైగా ఉన్నట్టుగా, చెమట తేమ లేకుండా డ్రై అయిపోవటం. ఎన్టీ రామారావు లాంటి గొప్ప వ్యక్తుల విగ్రహాలు ప్రతి చోట ఏర్పాటు చేయాలని రాష్ట్రానికి దిశ చేసిన మహోన్నత వ్యక్తి ఆయన విగ్రహం ఈదుమూడిలో ఏర్పాటు చేయడంతో ఎంతో అభినందనీయమని సంతనూతరపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ అన్నారు. నాగులపులపాడు మండలం ఈదుమూడి గ్రామంలో నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ టీడీపీ కార్యాలయాన్ని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు బాచిన చెంచు గరటయ్య, జిల్లా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్యతో కలిసి శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు. ఎన్టీఆర్ ఒక గొప్ప వ్యక్తి అని, ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, అందులో కర్ణికం రద్దు చేయటం, ప్రజల దగ్గరకు పాలన ఉండాలనే ఉద్దేశంతోనే మండల వ్యవస్థను తీసుకొచ్చారని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు. మహానాయకులు ప్రజలకు ఏది మంచో అది చేస్తారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం కిలో ₹2 పథకం, అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణ పథకం, రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యా వ్యాప్తికి కృషి చేయడం అనేక మహోన్నత కార్యక్రమాలు చేపట్టారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని, ఆయన కొనసాగించిన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అంటే సాక్షాత్తు ఈ గ్రామంలో టీడీపీ తాండవిస్తుందని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఇక్కడ కార్యకర్తల ఉత్సాహం చూస్తే మరో పార్టీ మనుగడ కష్టమని అర్థమవుతుందన్నారు. ఎన్టీఆర్ సినిమా రాజకీయ రంగాల్లో ఆయన ఎనలేని కార్యక్రమాలు చేపట్టారన్నారు. పరిపాలన సమూల మార్పులు తెచ్చారన్నారు. దేశంలో నేషనల్ ఫ్రంట్ పెట్టి దేశ స్థాయిలో ఆయన పేరు నిలుపుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, మద్దినేని హరిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జీలు గుమ్మడి సాయిబాబా, కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు కుర్ర వీరాంజనేయులు, కొండ్రగుంట రంగారావు, లంబు నాగేశ్వరరావు, దివి పున్నారావు, ఝాన్సీ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జాన్సన్, సెల్వం, ఉపాధ్యక్షులు పీకా బైరాగి, భీమినేని వెంకటేశ్వర్లు, బాచన నాగేశ్వరరావు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే, ఎన్టీ రామారావు గారికి పక్కా ఇండ్లు అనేది చాలా ముఖ్యమైన బడుగు బలహీనమైన ప్రోగ్రాము. ఆయనకు అది అతి ముఖ్యమైన ప్రోగ్రాం 83లో వచ్చినప్పుడు చేశారు. ఆ రోజు మా ఫాదర్ దానం గారు అప్పుడు అందరినీ వెతికి ఈ ప్రోగ్రానికి, అంటే పక్కా ఇల్లు గృహాలు కట్టించే ప్రోగ్రానికి మా ఫాదర్ని అధికారిగా ఆ రోజు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఇప్పుడు ఎన్టీ రామారావు. సో అందుకని ఈ ఇళ్ళ ప్రోగ్రాంలో ఆ రోజు దగ్గర హౌసింగ్ ప్రోగ్రాం దగ్గర 7 ఏళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక 3 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర 4 సంవత్సరాలు. సో అందుకని ఏంటిదంటే ఈ ఇల్లు కట్టడం ప్రోగ్రాంలో కూడా నాకు కూడా మా ఫాదర్కి కూడా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే పేదలకు అన్నీ, అందుకని నాకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా, అప్పుడు ఫస్ట్ ఇచ్చినప్పుడు కూడా అదే కారణంలో నాన్నగారు అబ్బాయి ఇల్లు అన్నీ కట్టారు, అందరికీ తెలుసు, వాళ్ళ కొడుకు అని మాకు ఆ రోజు ఇచ్చారు. సో ఆ విధంగా కూడా రాజకీయంగా నాకు కలిసి వచ్చిన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాకు తెలుగుదేశం పార్టీలో ఉండవలన మీ అందరూ ఎమ్మెల్యేగా చేసినందుకు మేము అనేక కార్యక్రమాలు చేయగలిగినాం. అది మాకు చాలా సంతోషకరమైన విషయాలు. అదే కాకుండా ఈదుముడి గ్రామంలో నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, ఆ రోజు ఈదుముడి పల్లెలో కొంతమందికి ఇల్లు రాలేదు, పక్కా ఇల్లు. ఆ రోజు మా ఫాదర్ హౌసింగ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏదో ఇక్కడ రాలేదని ఎవరో కొంతమంది వెళితే ప్రత్యేకంగా ఈ ఊరికి స్టేట్ క్వార్టర్లో ఆ రోజు ఎవరో వచ్చి కలిస్తే ఇచ్చిన విషయాలు కూడా నాకు గుర్తున్నాయని సందర్భంగా తెలియజేస్తూ, ఒకటి ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, మనము దాన్ని నిలబెట్టాలంటే చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మనంతా కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంటేనే మనందరం జీవితాలు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది విషయం మనమందరం గుర్తుపెట్టుకోవాలా. రాబోయే కాలంలో కూడా ఈ విలేజ్లో మనం ఇంకా మెజార్టీ, మన దగ్గర 300 వచ్చి ఇంకా మెజార్టీ పెంచుకోవాలనే విషయం నేను మీ అందరికీ గుర్తు చేస్తూ మనవి చేస్తా ఉన్నాను. కానీ ఒక మంచి శుభపరిణామం నాకు కనపడుతుంది. అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా గ్రేట్, చాలా గొప్పతనం. ఈరోజు మనం ఉమ్మడి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కలయికతో ఈరోజు నారా చంద్రబాబు గారి సారథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. మరి ఇవాళ మనకు తెలుసు, చాలా బాధలు పడ్డాము గత 5 సంవత్సరాలు. ఆ బాధలు మనం పడ్డాము, అనేక రకాల ఇబ్బందులు పడ్డాము, ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని చూసాము. అన్నీ చూసినా కూడా ఇంకా ప్రజల్లో మార్పు అక్కడక్కడ తేడా ఉంది. అంటే ఈ తేడాకి ఎవరు కారణం? ఒక రాజకీయ నాయకుడే చేయలేడు. మీరు కూడా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీయాలి. ఎక్కడో లోపం ఉంది, ఈ లోపం సరి చేయకపోతే ఇంత పెద్ద ఎత్తున సొంత ఆస్తులు రంగారావు గారు కానీ మీలాంటి వాళ్ళు కానీ ఖర్చు పెట్టి ఇంత స్థాయిలో మీరు ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనదే. మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది అణగారిన వర్గాలు ఉంటారు. వాళ్ళని మీరు చేతిచ్చి తీసుకెళ్ళకపోతే ఆ తీసుకెళ్ళినంత కాలం మార్పు రాదనేది నేను గమనించాను. సహచరగా వెళ్ళినట్టు కొండగుంట వీరయ్య, అలానే ఈ ఊరు వస్తే, ఎందుకంటే వీరయ్య ఎప్పుడు ఒంగోలు ఉండేవాడు. నేను ఫస్ట్ ఎప్పుడు వచ్చినా మనం వెళ్ళేది ఫస్ట్ ఎక్కడికంటే మన రంగారావు ఇంటికి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని తెలుగుదేశం పార్టీ బలోపేతాన్ని కృష్ణశెట్టి
మరి మిత్రులందరినీ కూడా ఈరోజు కలవటం చాలా సంతోషం. అదేవిధంగా 1976 నుంచి కూడా ఈ గ్రామంలో మరి పాలకేంద్రం ప్రెసిడెంట్గా ఉంటూ ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఈ నెల వేసవిలో వేడిని అధిగమించు అనే థీమ్తో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులోని కూలీల అడ్డా దగ్గర వారి కోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మేయర్ మాట్లాడుతూ నేడు ప్రారంభించిన వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ వేసవిలో పనిచేస్తున్నప్పుడు తొందరగా డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ లాంటి పానీయాలు తాగాలని తెలిపారు. శిబిరంలో షుగర్, బీపీ పరీక్షలు చేసి అవసరమైన ఉచిత మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మేయర్, కమిషనర్ అందజేశారు. నగరపాలక ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంటలను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య, శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య, బాబీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తాయి కాబట్టి మరి ప్రజలందరూ కూడా దీన్ని మనం అర్థం వెళ్ళేటప్పుడు ఇదేమిటి మన సంబంధం లేదనుకోకుండా ఇది మన కోసమే ప్రభుత్వం పెట్టారనే ఒక ఆలోచనతో మరి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ ఫ్లైఓవర్ కింద నీడగా ఉంది, అలాగనే ఇక్కడ లోపలికి వచ్చిన వాళ్ళు కూడా ఎండలో ఉండకుండా మనం ఒక పందిరి కూడా వేయించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా మరి రండి, అలాగే టెస్ట్ చేయించుకోండి, దానికి తగిన మెడిసిన్ తీసుకోండి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మరి డీహైడ్రేట్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కనుక తీసుకొని మనం ఒక ప్యాకెట్కి కనుక ఒక నీళ్ళలో కనుక కలుపుకొని మీరు మామూలు నీళ్ళలాగా తాగినట్లయితే మీకు ఇమ్మీడియట్గా శక్తి వస్తుంది. అలాగే కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు ఎండ వల్ల వచ్చే. తెలియజేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వారి కోసం ఇక్కడ ఎండలో నిలబడకుండా ఉండేదానికోసం ఈ సెలవు పందిరి కూడా ఒకటి వేయించాము నిన్న సాయంకాలం. దీన్ని మరింత కొంత ఎక్స్టెండ్ చేయాలనుకుంటాం. ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు కాబట్టి ఈ నెలన్నర పాటు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డ్రాయింగ్ పట్టుకోండి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలైన వారికి కమిషనర్ బహుమతులు అందజేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయాలు కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, ఉప గ్రంథాలయ కార్యదర్శి బొమ్మల కోటేశ్వరి, సృష్టి ఆర్ట్స్ అకాడమీ తిమ్మిరి రవీంద్ర, నాగమణి, ఇంగ్లీష్ ప్రొఫెసర్ వెంకయ్య, రచయిత మంచికంటి వెంకటేశ్వరరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. వేసవి శిక్షణ శిబిరం జరుగుతుంది. ఇక్కడ చిన్నారులందరికీ కూడా డ్రాయింగ్ కాంపిటీషన్ని ఏర్పాటు చేశారు మా అసిస్టెంట్ కమిషనర్ గారు. అంతేకాకుండా వారిలో ఉన్నటువంటి మరి చిత్రకళా నైపుణ్యాన్ని గుర్తించి వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా డ్రాయింగ్స్ బుక్స్
మా కార్పొరేషన్ ద్వారా మా అసిస్టెంట్ కమిషనర్ గారు ఇస్తున్నారు. అందువలన పిల్లలందరూ కూడా వారి యొక్క సృజనాత్మకత, డ్రాయింగ్ కానీ, డ్యాన్స్, ఇట్లాంటి రకరకాల స్కిల్స్ ఉంటాయి వాళ్ళకు, అవన్నీ కూడా వెలికి తీసేదానికోసమే వేసవి శిక్షణా శిబిరం ఇక్కడ జరుగుతుంది. అలాగే స్టెప్ సిఇఓ గారు, ఇక్కడ మేడం, వీళ్ళందరూ కూడా మా అసిస్టెంట్ కమిషనర్ అందరూ పార్టిసిపేట్ చేశారు. కాబట్టి చిన్నారులందరికీ కూడా ఏంటి అంటే సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో కొన్ని జాగ్రత్తలు, కాబట్టి మనకు బీట్ హీట్ అనేది ఈ నెల కాన్సెప్ట్. ఇది అంటే వేడిని మనము తగ్గించే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఎదుర్కొనే దానికోసము ముఖ్యంగా చిన్నారులందరూ జంతువులన్నిటికి కూడా నీళ్లు పెట్టాలి. ఇప్పుడు సమ్మర్లో పక్షులకు మీ ఇంటి పైన మరి వాటర్ పెట్టండి, చిన్న చిన్న బౌల్స్లో వాటర్ పెట్టండి పక్షులకి. ఎందుకంటే మనం వాటర్ దాహం అయితే వెంటనే తాగుతాం, పక్షులకు దొరకట్లేదు. అందుకని మీ ఇంటి పైన పక్షులకి, బర్డ్స్కి అన్నిటికి కూడా వాటర్ పెట్టండి. అలాగే వీధులలో మేమంతా కార్పొరేషన్ ద్వారా జంతువులకు వాటర్ ఏర్పాటు చేశాము. అంతేకాకుండా చెట్లు నాటడము. మీ బర్త్డే వచ్చిందంటే బర్త్డేకి మేము మొక్కలు ఇస్తాం. మా మున్సిపాలిటీకి వస్తే కార్పొరేషన్లో బర్త్డే రోజున మీ బర్త్డే గుర్తుగా మొక్కలు నాటే కార్యక్రమం చేసుకోండి ఇప్పటి నుంచి. ఆ రోజు మీ బర్త్డే రోజు మొక్క నాటితే నెక్స్ట్ ఇయర్కి అది ఎంత హైట్ అవుతుంది, అది ఆ నీడనిస్తే దాని మీద బర్డ్స్ వచ్చి వాగుతాయి, ఆ చెట్లపైన అన్ని పక్షులు వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన క్లైమేట్, హీట్ తగ్గుతుంది. సో అందుకని చిన్నారులందరూ కూడా ఇక మీదట బర్త్డే జరుపుకున్నప్పుడు అంతా కూడా మొక్కలు నాటేది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై బూచేపల్లి ధ్వజమెత్తారు. ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఐఏఎస్ అధికారితో పాటు ప్రభుత్వ అధికారులను మద్యం అవినీతి పేరుతో అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందని శివప్రసాద్ రెడ్డి అన్నారు. మద్యం అమ్మకాలతో సంబంధం లేని వ్యక్తుల పేర్లు చేర్చి వారిని అరెస్టు చేస్తూ కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టిందని, కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు. బడి గుడి అని తేడా లేకుండా కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాటిని పక్కదోవ పట్టిస్తూ కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల పట్ల కూటమి ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలని బూచేపల్లి హితవు పలికారు. కూటమి ప్రభుత్వం తప్పిదాలను తిప్పికొట్టేందుకు వైసీపీ పెద్ద ఉద్యమం చేపడుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపుడి ప్రభాకర్ అన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, మన్నం శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ అధికారి అయిన కృష్ణమోహన్ రెడ్డి గారి అరెస్టు, లిక్కర్కి వాళ్ళకి సంబంధం లేకపోయినప్పటికి కూడా కావాలని కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం, పూర్తిగా ఖండిస్తున్నాము. అసలు ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి కానీ లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అసలు బేసిక్గా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తిగా డిస్టిలరీస్, ఏపీ డిస్టిలరీస్ మొత్తం గవర్నమెంటే అమ్ముతూ, షాపులు కూడా గవర్నమెంటే పెట్టి, అక్కడ ఉద్యోగాలు కూడా షాపులో డైరెక్ట్గా గవర్నమెంటే రిక్రూట్ చేసి మొత్తం గవర్నమెంటే పూర్తిగా అమ్ముతున్నప్పుడు అసలు లిక్కర్లో స్కామ్ యాడ్ జరుగుతుంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది. కావాలని లేనిపోని కవ్వించుకొని మా ప్రభుత్వం, గత ప్రభుత్వం మీద విమర్శలు, బురదజల్లే కార్యక్రమం తప్ప అవినీతికి ఎక్కడా తావులేనిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యవస్థ మొత్తం గవర్నమెంట్ అధికారులు నడిపారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మద్యం మొత్తం ప్రైవేటీకరణ చేసి, ఎక్కడ చూసినా సిండికేట్లు చేసి, ఎంఆర్పి ప్రైజుల కన్నా వాళ్ళు ఒక బెల్ షాప్ పెట్టుకోవాలంటే 50,000, 60,000, దాని మీద 20 రూపాయల నుంచి 50 రూపాయల దాకా లిక్కర్ రేట్లు పెంచి విచ్చలవిడిగా అవినీతి చేస్తూ అధికారులు చూస్తూ ఉండగానే ఇదొక బెల్ షాపు, చేమకుర్తి మండలంలో ఒక బెల్ షాపు, ఒక బార్ నడుపుతున్నట్టు బార్ నడిపి సాయంత్రం పూట విచ్చలవిడిగా రోడ్డు పక్కన బడన్ లేదు, గుడెన్ లేదు, ఎక్కడ పెడితే అక్కడ విపరీతంగా మందు అమ్ముతూ ఎంతోమంది ప్రజల ప్రాణాలను గాలికి తీస్తున్నారు. అసలు కావాలని ఒక లేనిపోనిది కొత్తది సృష్టించి
జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. బాటా రేట్ మాస్టర్ ఎవరంటే బాటా కంపెనీ ఎటుపోయిందో తెలియదు, కానీ ఇప్పుడు బాటా రేట్లతోటి మాత్రమే అమ్మబడతాయి ఆంధ్రప్రదేశ్లో. అది క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు మాత్రమే. 1 ఎకరా విశాఖపట్నంలో 99 పైసలు మాత్రమే. ఈ విధంగా కొన్ని అంశాల్లో బాటా రేట్లతోటి వచ్చినటువంటి ప్రైవేటైజేషన్కి ఆద్యుడెవడు అని అడిగితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గురించి చెప్తారు. తను అనుకున్న ఒక సరుకుని తన వ్యక్తులకు అమ్మటం కోసం ఆయన సరళీకరణనే వాడతారు. మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి సరళీకరణ టోటల్లీ డిఫరెంట్ వెన్ యూ కంపేర్ విత్ ది చంద్రబాబు నాయుడు గారి సరళీకరణ. ఈరోజు లిక్కర్ అనేది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే అది ఏర్లై పారి ఎక్కడ దాకా వెళ్ళిందంటే అతని మీద కూడా ఒక వారెంట్ ఉంది. ఇప్పటికి కూడా అతను బెయిల్ మీద ఉన్నాడు. ఆయన ప్రభుత్వంలో లిక్కర్ మీద ఏం సవ్యంగా జరిగిందని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిక్కర్ మీద చూస్తే సిఐడీలు వేస్తే ఆయన ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి ఒక నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ మీరు రండి మీతో మాట్లాడాలని చెప్పి మామూలుగా కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేస్తే కోర్టుకు వెళ్తాం. కోర్టులో ఏం చెప్పారంటే ఆయన వస్తే మేము మాట్లాడి పంపించేస్తామని కోర్టులో చెప్పి మీరు మాట్లాడండి ఫ్రైడే దాకా మేము చూస్తామని చెప్పినప్పుడు మాట్లాడే క్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు బెయిల్ ఇస్తే వీళ్ళు వెళ్ళిపోతారని మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక దొంగతనంగా ఇంకొక అబద్ధం ఆడి సరే మీరైతే దాన్ని అటెండ్గా అన్నప్పుడు నిన్న ఎంక్వైరీ కోసం పిలిచి చేసినటువంటి తతంగం మొత్తం ఈరోజు కనపడతా ఉంది. ఒంగోలు మండల మండవారిపాలెం గ్రామానికి చెందిన మండవ అపర్ణపై భర్త కుటుంబ సభ్యులు దాడి చేశారని, ఆ అవమానాన్ని భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన వెలుగులోకి చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండవారిపాలెంకు చెందిన మండవ రామకృష్ణకు మద్దిపాడు మండలం పెదకొత్తపల్లికి చెందిన అప్పన్నను ఇచ్చి 3 ఏళ్ల కిందట వివాహం చేశామని తండ్రి మాదాల వినోద్ తెలిపారు. అయితే రామకృష్ణ మానసికంగా, శారీరకంగా తన కుమార్తెను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల గొడవ జరిగి తనపై దాడి చేశారని, దానికి సంబంధించిన కేసు కూడా నమోదైందని తెలిపారు. పోలీసు స్పందనలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా భర్త ఇంటి వద్దనే తన కుమార్తెను కూడా ఉండమని సూచించి ఆమెకు రక్షణగా మమ్మల్ని కూడా ఉండమని అన్నారని తండ్రి మాదాల వినోద్ తెలిపారు. శనివారం ఉదయం రామకృష్ణ కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా మళ్లీ దాడి చేసి సెల్ ఫోన్ లాక్కుని ఇబ్బందులకు గురి చేశారని, తన కుమార్తెను చంపుతామని బెదిరించారని, అవమానం భరించలేక కుమార్తె అప్పన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుందని చెప్పారు. వెంటనే 108 అంబులెన్స్లో ఒంగోలు రిమ్స్కు తీసుకొచ్చామని చెప్పారు. పరీక్షించిన వైద్యులు 24 గంటల సమయం గడిస్తే గానీ చెప్పరమని, పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉందని అన్నారు. ఇటీవల మహిళా అభ్యుదయ సమితి టి అరుణ ఇంటి వద్ద అపర్ణకు జరిగిన అవమానంపై మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంలో పోలీసులు కూడా ఆమెకు అండగా ఉంటామని చెప్పి అత్తారింటికి పంపించారని, అయితే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, బాధితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షురాలు తేడా అరుణ డిమాండ్ చేశారు. రిమ్స్ అవుట్ పోస్టు పోలీసులు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేశారు. మండవారిపాలెం అపర్ణ అనేటువంటి అమ్మాయి విషయం గురించి ఇంతకు ముందు కూడా మీడియాలో రావడం జరిగింది. ఆ అమ్మాయిని వాళ్ళ అత్తగారు, భర్త, అదేవిధంగా భర్తకు సంబంధించిన పెదనాన్న వాళ్ళందరూ కూడా బాగా హింసించడం జరిగింది. అది కూడా కాకుండా ఆ అమ్మాయికి సంబంధించిన సంసార జీవితం కూడా అమ్మాయికి ఏం లేదని చెప్పనేటువంటి అతనితో సంబంధాలు లేవని అమ్మాయి కూడా చెప్తుంది. ఎప్పుడు ఆ అమ్మాయిని టచ్ చేయడం కానీ ఏమీ చేయలేదని చెప్పని ఆ అమ్మాయి స్పష్టంగా చెప్పింది పాపం. తర్వాత కౌన్సిలింగ్స్లో కూడా ఆ అమ్మాయి విషయాన్ని స్పష్టంగా తెలియజేసినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎటువంటి ఇది కూడా అంటే ఆ అమ్మాయి పట్ల జాలి, సానుభూతి కానీ లేకుండా ఆ అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళు, ఆ ఊర్లో మండివారిపాలెంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని అతనికి సపోర్ట్ చేయటం, ఈ అమ్మాయిని దూషించడం, వీళ్ళ తల్లిదండ్రుల పట్ల నిరాదరణ ఉండటం చేశారు. చివరికి ఒకరోజు అది అలుసుగా చూసుకొని వాళ్ళు దాడి చేసి అతను తలపగల కొట్టడం, అలాగే వాళ్ళ అమ్మగా చేయి కొరకటం, ఇట్లాంటివన్నీ ఆ అబ్బాయి చేస్తే కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైనప్పటికీ కూడా బెయిల్ తీసుకొని వాళ్ళు ఇంటి ఎదురుగానే ఉంటూ ఈ అమ్మాయిని నానా హింస పెట్టడం జరిగింది. చివరికి ఇంట్లో నుంచి ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేవి, ఆ అమ్మాయిని ఎట్లా నా ఇంట్లో నుంచి లేవగొట్టాలనే ఉద్దేశంతో 10-15 మంది ఈరోజు ఉదయం ఇంటి మీద దాడి చేసి ఆ అమ్మాయిని వాళ్ళని కొట్టి వాళ్ళ ఫోన్లన్నీ లాక్కెళ్ళిపోయి ఆ అమ్మాయిని మానసికంగా చాలా చిత్రహింసలు పెట్టారు. అంటే తనకి ఒక రకమైన నైరాస్యం, ఏ పరిస్థితుల్లో కూడా ఇటు పక్క భర్తతో శారీరక సుఖం లేదు, అదే సందర్భంలో తనకు పోషణ లేదు, అసలు ఎవరు పోషించే వాళ్ళు లేరు, రక్షణ లేని పరిస్థితుల్లో అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం, పురుగుల మందు తాగి
ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయింది. ఒకరోజు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు డాక్టర్ గారు. ప్రస్తుతానికైతే కొంచెం నిలకడగా ఉంది, కానీ ఆ అమ్మాయి కాన్షియస్లో లేదు ఇప్పుడైతే. మరి ఆ అమ్మాయిని ఐసీయూలోకి షిఫ్ట్ చేయబడుతుంది అడుగుతున్నాం. అదే సందర్భంలో ఒకవైపు కేసులు పెట్టించుకొని కూడా ఇంత దీనిగా వాళ్ళంతగా మూకంపడిగా దాడులు చేసి అమ్మాయిని ఆ విధంగా చేశారు అని చెప్పానంటే ఇంకా అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి రక్షణ ఏది? అదే మళ్ళీ వాళ్ళందరం ఉన్నటువంటి ఆ బెయిల్ రద్దు చేసి వాళ్ళ మీద ఉన్న కేసులు, అమ్మాయి సూసైడ్ కారణమైనటువంటి వాళ్ళందరి మీద మళ్ళీ తిరిగి కేసులు పెట్టి అమ్మాయికి న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. మాదాలంజని నా పేరు. అపర్ణ వాళ్ళ మదర్ని. నా బిడ్డకు 3 సంవత్సరాలు పెళ్ళి అయ్యింది. అతను ఏ విధంగా శారీరకంగా కానీ మానసికంగా కానీ కరెక్ట్గా లేడు. అదేమైనా అడగటానికి పోతే మా మీద కొట్టడానికి వస్తున్నారు. కరెంట్ ఆపేశారు, పైప్ లైన్ వాటర్ ఆపేశారు. అతను పట్టించుకోవట్లేదు. భర్తగా అతను చేయాల్సిన రూల్ కూడా అతను చేయట్లేదు. అదేమని అడిగితే ఎవరికో మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అది ఇది అని అంటున్నాడు. మానసికంగా శారీరకంగా అసలు అతను కరెక్ట్గా లేడు. ఈరోజు ఉదయం 15 మంది వచ్చి మా మీద దుమ్మిగా కలబడి కొట్టి మమ్మల్ని సెల్ ఫోన్ లాక్కొని ఎవరికో మీకు ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోండి వెళ్ళి అది ఇది అని మాట్లాడారు. నా బిడ్డకి మా బిడ్డ మందు తాగింది, పురుగుల మందు తాగింది. జీవించాము ఇక్కడ. బిడ్డకి న్యాయం చేయాలని అడుగుతున్నాము. ఎవరు పట్టించుకోవట్లేదు. పోలీసులు కేసు పెట్టాము, వాళ్ళు ఏమీ చేయలేదు. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వెళ్ళలేదు సార్. అంతలోకి అమ్మాయి తలుపేసుకొని మందు తాగింది. వద్దమ్మా అంటే వినకుండా నాకు న్యాయం జరగలేదని చెప్పి మందు తాగింది సార్. 108కి ఫోన్ చేసాము, ఉండి వచ్చాము. నా బిడ్డకి న్యాయం చేయండి సార్. ఈరోజు ఉదయం దాదాపు 15 మందితోటి రామ్మోహన్ రావు, నా అల్లుడు అయిన రామకృష్ణ, వాళ్ళ అమ్మగారైన మండవ రాధిక, రామ్మోహన్ రావు వీళ్ళందరూ వచ్చి విచక్షణారహితంగా కొట్టారండి. ఇంటి మీదకి వచ్చి అమ్మాయిని, నన్ను, మా మిస్సెస్ని కొట్టి మా మొబైల్స్ కూడా లాక్కొని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి గంటలో మీరు గనక ఈ ఇంటి దగ్గర నుంచి లేకపోతే మిమ్మల్ని లేపేస్తాం, చంపేస్తాం అని చెప్పనని తీవ్రంగా బెదిరించి ఇది చేశారండి. ఆ తర్వాత మేము 10 ఇక్కడ ఈ పోలీస్ వారికి ఫోన్ చేశాము. సిఐ గారు స్పందించి ఎస్ఐ గారితో చెప్పారు. ఆ తర్వాత అమ్మాయి దీంతో అంత మేము ఒక రూమ్లో ఉన్నామండి. అమ్మాయి ఫుల్గా చంపేస్తామని బెదిరించడంతో భయపడిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉందండి. ఏదైనా రేపు 24 గంటలు అయితే కానీ చెప్పలేమన్నారు. అమ్మాయి పరిస్థితి ఇబ్బందికరంగా ఉందండి. మా పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. మాకు ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిగి ఇదైందాక మీరు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను, పోలీసు వారు కానీ. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్తో పనిచేయడం జరుగుతుందని, అందులో భాగంగా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వైద్య శిబిరం కలెక్టర్ ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ఎండ సమయంలో బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని, చల్లని ప్రదేశాల్లో ఎక్కువగా చల్లని నీటిని ఎక్కువగా తీసుకోవాలన్నారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో షుగర్, బీపీ పరీక్షలు, ఎండకు నీరసం రాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన్న ఓబులేసు, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనే థీమ్తో ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని విలేజెస్లో, అన్ని మండలాల్స్లో కూడా, ఇక్కడ కలెక్టరేట్లో కూడా హీట్ వేవ్ సంబంధించిన అవగాహన కల్పించడం, అదేవిధంగా చలివేంద్రం స్టార్ట్ చేయడం, దెన్ మేజర్ ట్రాఫిక్ జంక్షన్స్లో గ్రీన్ షేడ్ నెట్స్ అది పెట్టడం, హెల్త్ క్యాంప్స్ కూడా, అంటే ఈ సమ్మర్ సీజన్లో హీట్ వేవ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలనేది గురించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఒక హెల్త్ క్యాంప్ కూడా అన్ని చోట్ల ఈరోజు పెట్టడం జరిగింది. అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా, అదేవిధంగా
వైట్ క్లోత్స్, వైట్ క్యాప్స్, కాటన్ డ్రెస్ వేసుకోవడం, ఎక్కువ డీహైడ్రేషన్ కాకుండా వాటర్ కన్జంప్షన్ని పెంచడం, ఇవి అన్నీ కూడా డిపార్ట్మెంట్ నుంచి అప్పుడప్పుడు ఎటువంటి ప్రికాషనరీ మెషర్స్ గురించి చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించాలని కోరుతున్నాను. అదేవిధంగా వల్నరబుల్ పాపులేషన్స్, ఎక్కువ చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్, ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా ప్రత్యేకంగా వారిని దృష్టి పెట్టి వారిని హీట్ వేవ్స్ నుంచి కాపాడాలని కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ కలెక్టరేట్లో కూడా ఇక్కడ ఉన్న అందరు సిబ్బంది కూడా ఇక్కడ బీపీ అదే విధంగా షుగర్ టెస్టింగ్ కూడా చేయడం జరుగుతున్నది. ఎండవేడికి గురి కాకుండా ఉండే విధంగా ప్రజలందరూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలని డిఆర్ఓ చన ఓబులేసు అన్నారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వేసవిలో వేడిని అధిగమించు అనే థీమ్తో చేపట్టిన అవగాహన కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ పి నారాయణతో కలిసి డిఆర్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి నారాయణ మాట్లాడుతూ వేడి గాలుల వల్ల కలిగే ఇబ్బందులను ప్రజలకు తెలుసుకునేందుకు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి నెల 3వ శనివారం వివిధ అంశాలపై ఇప్పటికే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈసారి ఎండ తీవ్రత కొంత ఎక్కువ ఉంది కాబట్టి మనం సమ్మర్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఏ విధంగా ఎండ తీవ్రత తగ్గించాలి, ఆ అవగాహన ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అన్న భాగంలో ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో మన మండలంలో మన దగ్గరికి డిఆర్ఓ గారు రావడం మన అదృష్టంగా నేను అనుకుంటున్నాను. సో ఎందుకనంటే ప్రతి మండలానికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకుని అక్కడ మాత్రం ఈ అవగాహన సదస్సులు అవన్నీ పెడుతూ ఉన్నాం. మిగతా దగ్గర యాక్టివిటీస్ జరుగుతుంటాయి కానీ సో జిల్లా స్థాయి నుంచి అధికారులు ఇక్కడికే రావడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మనం తీసుకోవాల్సిన కొన్ని సూచనలు మీకు బ్రీఫ్ చేసి తర్వాత డిఆర్ఓ గారు మాట్లాడతారు. సో మనం ఎండకి బయటికి వెళ్ళేటప్పుడు అంటే 10 నుంచి 4 మధ్యలో సో వీలైనంతగా బయటికి వెళ్ళడం తగ్గించుకోవాలి. ఆ టైంలో ఎటువంటి పనులు పెట్టుకోవాలి ఒక విషయం. రెండవది ఏదైనా అవసరమై బయటికి వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా వైట్ క్యాప్ లేదంటే తలగడ అంటాం కదా, తలగొట్ట పుచ్చుకోవడం కానీ చేయాలి. సో వాటర్ బాటిల్స్ ఏదైనా ఉంటే క్యారీ చేయాలి, కోకోనట్ వాటర్ తాగాలి. ఇట్లాంటి పనులు చేస్తూ చలివేంద్ర అంటే మన ఊళ్ళో సర్పంచ్ గారు ఉంటారు, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళంతా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. సో ఇవన్నీ మనం మజ్జిగ తాగడం. సో ఇట్లాంటి జాగ్రత్తలు తర్వాత ఊరి పెద్దలు ప్రజలందరికీ నమస్కారాలు. ఈ మే నెల 3rd శనివారం విపరీతమైనటువంటి ఎండలు కాస్తున్నటువంటి టైం. ప్రతి నెలలో 3వ శనివారం డిఆర్డీఏ గారు చెప్పినట్లుగా ఒక థీమ్ను ఉద్దేశించి ఆ క్యాంపును కండక్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు. ఆ ఆదేశాలను అనుసరించి మన కలెక్టర్ గారు ఈరోజు కొత్తపట్నం మండలంలో పాల్గొని వచ్చారు. అంతేకాకుండా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఒక చలివేంద్రము తర్వాత వైద్య శిబిరం కూడా ఇప్పుడే ఓపెన్ చేసి రావడం జరిగింది. మీ గ్రామంలో కూడా ఈ యొక్క శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎండలు విపరీతంగా మార్కాపురం పట్టణంలోని వెంకటేశ్వర నగర్లో వృద్ధురాలిపై దాడి చేసి బంగారం, ఆభరణాలు దోపిడీ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వెంకటేశ్వర నగర్లో బండి రమణమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్నారు. ఆమె నిత్యం వాకింగ్కు వెళ్తున్న వేళ వంటిపై బంగారు ఆభరణాలు ఉండటాన్ని కాలనీకి చెందిన కురుకుందుల మల్లికార్జున, కురుకుందుల వసుంధర, కాశీనాథ్ గమనించారు. వారు వృద్ధురాలికి దూరపు బంధువులు కావడం, అందరికీ ఆర్థిక కష్టాలు ఉండడంతో ఆమె నగలపై కన్నేశారు. ఈ నేపథ్యంలో వసుంధర గతంలో పలుమార్లు వృద్ధురాలి ఇంటికి బుర్ఖా వేసుకుని వెళ్లి చోరీకి విఫలయత్నం చేసింది. ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి చోరీ చేసేందుకు ముగ్గురు కలిసి రమణమ్మ ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసి ఒంటిపై ఉన్న గొలుసు, 4 బంగారు గాజులు దోచుకున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ఈ మేరకు డ్రైవర్ కాలనీ సమీపంలో నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి 80 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును చురుగ్గా ఛేదించిన పోలీసులకు నగదు రివార్డులు అందజేశారు. సమావేశంలో సిఐపి సుబ్బారావు, ఎస్ఐలు ఎం సైదుబాబు, ఎం మోహన్ రావు, పి అంకమ్మరావు సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి
బండి రమణమ్మ అని ఒక ముదిసరి 82 సంవత్సరాలు ఉంటాయి. సో ఆమె ఒంటరిగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకు కూడా అందరూ బయట ఉంటారు. సో ఆమె ఇంట్లో నిద్రించే సమయంలో అర్ధరాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో ఒక ఇద్దరు, ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తి సో సడన్గా ఆమె అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించి ఆమె నోరు మూసి ఆమెని బెదిరించి కొట్టి ఆమె చేతికి ఉండే ఒక 4 గాజులు, ఆమె మెడలో ఉండే చైన్, 2 పేటల చైన్, అది ఈ రెండింటిని కూడా దోచుకున్నారు. ఈ దోచుకునే క్రమంలో ఆమె వృద్ధురాలు కాబట్టి ఆమె ప్రతిఘటించలేకపోవటం. సో మళ్ళా ఆ తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు వెంట తీసుకొచ్చుకున్న ఒక కారాన్ని కూడా చుట్టూ చల్లి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే చంపేస్తాం, మేము బయటే ఉంటామన్నా కూడా బెదిరించడం జరిగింది. ఆ అర్ధరాత్రి అంత నేరం జరిగినా కానీ ఆమె భయపడి వాళ్ళు బయటే ఉంటారని, అది ఎవరికి కనీసం ఎవరికి తెలియజేయకుండా ఉదయం వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా జరిగిందనంటే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద రాబరీ కింద మక్కాపూర్ టౌన్లో కేసు పెట్టి, సో ఇది రాబరీ అనేది సీరియస్ అఫెన్స్ అది. సో వెంటనే ఎస్పీ గారు నోటీసులు పెట్టడంతో ఆయన చాలా సీరియస్గా స్పందించి ఎస్పీ గారు, సో మేము కూడా అప్పుడు ఇన్స్పెక్టర్ తోటి ఎస్ఐ తోటి టీంతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది దొరకాలి ఖచ్చితంగా. ఇది ఒక నడి ఊర్లో, వెంకటేశ్వర నగర్ అంటే అది బస్ స్టాండ్ పక్కన ఉంటుంది, నడి ఊర్లో ఇంత నేరం జరగటం సీరియస్గా తీసుకోవటం, అలాగే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కేసుని దర్యాప్తు చేయమని ఆదేశించడం జరిగింది. దీనికి స్పందించిన మర్కాపూర్ టౌన్ ఎస్ఐ సైద్ బాబు సో చాకచక్యంగా తన సిబ్బంది అందరితో కలిసి సిఐ గారి ఆధ్వర్యంలో దాన్ని ఛేదించడం జరిగింది. పంచాయతీల్లో జరిగే పనులకు సంబంధించి చెక్కులు జారీ చేసే అధికారం పంచాయతీలకు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు బెజవాడ శ్రీరామమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో సర్పంచులుగా గెలిచినప్పటి నుండి నిధులను మా పరిధిలో లేకుండా ఇబ్బందులకు గురి చేశారన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన అనేక ఆందోళన కార్యక్రమంలో భాగంగా సర్పంచులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద కలెక్టర్ను కలిసేందుకు వచ్చిన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సర్పంచుల సంఘం విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సర్పంచులకు చెక్ పవర్ను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను జిల్లా కలెక్టర్ అందించి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలియజేసేందుకు రావడం జరిగిందని తెలిపారు. సర్పంచులుగా గెలిచినప్పటి నుండి అనేక రకాలుగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా సర్పంచులకు ప్రోటోకాల్ ఇవ్వకుండా చిన్నచూపు చూస్తుందని తెలిపారు. సర్పంచులకు రావాల్సిన నిధులు కల్పించాల్సిన ప్రోటోకాల్ను కూడా పాటించే విధంగా కేంద్ర ప్రభుత్వం జీవోను అమలు చేయాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సుధాకర్, సర్పంచ్ ఘట్టమనేని అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 14/5/2025 కేంద్ర ప్రభుత్వం M1115/22/2004-FD అనే లెటర్ ద్వారా పంచాయతీ సర్పంచులకు సంపూర్ణ సర్వాధికారాలు, నరేగా నిధుల దుర్వినియోగం జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సహకరించి ఆ లెటర్ ఇచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మరియు సహకరించిన రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదములు. ఈరోజు కొన్ని పంచాయతీలలో పార్టీలకు అతీతంగా ప్రోగ్రామ్స్ జరగకుండా కొన్ని పార్టీ విధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి. సర్పంచులను ఇబ్బంది పెట్టి కొన్ని ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈ విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లిన తరుణంలో ఈ అసోసియేషన్ సంఘాల ద్వారా మా ప్రకాశం జిల్లా అసోసియేషన్ శ్రీరామమూర్తి గారి ఆధ్వర్యంలో దీనిపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసినాము.
అలాగే రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు మన పాపారావు గారు, నేషనల్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు గారు, వీరందరి సహకారంతో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఈ మంచి కార్యక్రమాన్ని స్థానిక సంస్థలకి ద్వారా జరుగుట అందరూ స్థానిక ప్రజాప్రతినిధులందరూ హర్షిస్తున్నారు. మరియు గ్రామాలలో గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కలగన గ్రామ స్వరాజ్యానికి మళ్ళీ పునాదులు పడినాయి ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ద్వారా అని చెప్పవచ్చు. జాస్తి వీరాంజనేయులు గారు కేంద్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ఇంతకుముందు ఎన్జీఆర్ఎస్ డబ్బులు డైరెక్ట్గా ఎండిఓ నుంచి చెల్లింపులు జరిగేది మెటీరియల్గా. మెటీరియల్ అమౌంట్ ఎండిఓల ద్వారా చెల్లింపులు జరిగాయి. కానీ మా జాస్తి వీరాంజనేయులు గారు లెటర్ రాశారు సర్పంచుల సంఘం తరఫున. దాని తరఫున కేంద్ర మంత్రి ప్రతిస్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీరాజ్ కమిషనర్ గారికి ఒక లెటర్ రాస్తూ పంచాయతీ సర్పంచుల ద్వారానే, సర్పంచులు ఇచ్చిన చెక్కు ద్వారానే మెటీరియల్ రావాలని అత్యంత క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో లెటర్ రాసిన వీరాంజనేయులు గారికి స్పందించి ప్రభుత్వం ఆదేశించిన కేంద్ర ప్రభుత్వానికి, పంచాయతీరాజ్ కమిషనర్కి, సర్పంచ్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సర్పంచులకి పవర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నవి. వాటిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతుల ద్వారా వారు గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు మాకు సర్పంచులకు ఎంజాయ్ చేసి నిధులను డైరెక్ట్గా పంచాయతీలకే ఇచ్చి వారి ఆధ్వర్యంలో జరగాలని మా రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీగా తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా తరఫున కూడా సుధాకర్ బాబు గారి, మా బెజవాడ రాము గారికి మరియు సర్పంచుల అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి. పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు వరప్రదాయనిగా మారుతున్నాయి. ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో పైసా ఖర్చు లేకుండా వైద్యం జరుగుతుంది. ఎంతోమంది పేద గర్భిణీలకు ఇక్కడ రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వం అధునాతన వైద్య సదుపాయాలను కల్పిస్తుంది. కానీ చాలామంది తమ బిడ్డలకు కాన్పులు చేయించడానికి అమాయకంగా కార్పొరేట్ ఆసుపత్రులకు తమ తాహతుకు మించి వేలాది రూపాయలు అప్పు చేసి కార్పొరేట్ ఆసుపత్రుల పాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఆసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయి. మాతా శిశు వైద్యశాలలో అందుతున్న సేవలపై ప్రత్యేకం. పేద మధ్యతరగతి ఆడపిల్లల పెళ్లి నుండి కాన్పుల వరకు విపరీతమైన ఖర్చు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు పెళ్లి కన్నా కాన్పుల ఖర్చు మరింత భారంగా మారుతుంది. పేద పిల్లలకు డెలివరీ వచ్చింది అంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో మినిమంగా 50 నుండి 60 వేల రూపాయలు ఖర్చుతో పాటు ఇతర ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. అది ప్రభుత్వ ఆసుపత్రి అయితే రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించడంతో పాటు తల్లి బిడ్డల క్షేమానికి తీసుకునే చర్యలు ఎన్నో ఉన్నాయి. మాతా శిశు వైద్యశాలలో ఆడబిడ్డల సంరక్షణ కోసం ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నారు. గర్భిణీ మొదలు ప్రతి అంశాన్ని కులంకషంగా పరీక్షలు నిర్వహించి కాన్పు అయ్యే వరకు వారి పట్ల సిబ్బంది ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు. అయితే చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు వారి పిల్లలను కార్పొరేట్ వైద్యశాలకు తీసుకుని వెళ్లి కాన్పులు చేయించి లక్షకు తగ్గకుండా ఖర్చు చేసి చేతులు కాల్చుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో క్వాలిఫైడ్ డాక్టర్లతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులు, సిబ్బంది, యంత్రాంగం ఎంతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే పేద మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు ఆకర్షితులవుతున్నారు. ఆధునిక వైద్యం అందుబాటులో ఉండడం వల్ల భయపడకుండా తమ పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేయించుకుంటున్నారు. ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో చాలా వరకు పేద ప్రజలు తమ బిడ్డలకు ఇక్కడే కాన్పులు చేస్తున్నారు. తల్లి బిడ్డల క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దగ్గరుండి చూసుకునే వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడంతో వందలాది మంది పేద ప్రజలు ప్రభుత్వాసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇక్కడ ఖర్చు ఉండదుగా? లేదు లేదు, ఇక్కడే ఖర్చు ఉండదు. మనం ఏదన్నా తెచ్చుకొని తినాలంటే ఖర్చు. ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు వెళ్ళలేకపోయారు? మనం ఎంత మాత్రం ఏమి లేనివాళ్ళం సార్ మనం. అందువలన ఇక్కడ చేయించుకున్నాం. బాగా చేస్తున్నారు, చూస్తున్నారు, బాగా కూడా బాధ్యతగా, ఇబ్బంది ఏమి లేదు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మంచి సౌకర్యాలు ఉన్నాయి. బాగానే ఉంది సార్, పర్లేదు. చూడటం కూడా బాగా చూస్తున్నారు, గర్వం కాకుండా అందరినీ బాగా చూస్తున్నారు.
వచ్చిన పేషెంట్లను కానీ ఇబ్బంది ఉదయాన్నే పాలు ఉప్మా అరటిపండు గుడ్డు ఇచ్చేవాడు గుడ్డు అన్నీ ఇస్తున్నారు సార్, ఇబ్బంది లేదు ఇక్కడ, అన్ని బాగానే చూస్తున్నారు. నేను బేల్దర్ మేస్త్రి. మీకు అబ్బాయి అమ్మాయి పుట్టింది? అబ్బాయి. అబ్బాయి హ్యాపీ. ఓకే రైట్. ఎట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్? బాగుంది. మీ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత అవుతుంది చెప్పు మామూలుగా సుమారు? ప్రైవేట్ హాస్పిటల్కి పోతే బాగా ₹1,00,000 దాకా. ₹1,00,000 దాకా? మరి ఏడైతే ఫ్రీనే? ఫ్రీ. ఇటువంటి ఇబ్బంది ఏం లేదు, బాగుంది. కాదు మీరు రాకపోక ఇబ్బంది అంతే. ఒక్క ఖర్చే మన ఖర్చు అంతే. ఎలా ఉంది? బాగుంది ట్రీట్మెంట్ అంతా బాగుంది. అబ్బాయి ఆపరేషన్? ఆపరేషన్. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఎలా ఉంది? బాగానే ఉండేది. మా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు ఇద్దరు. మేము ముందు ఇక్కడ బాగుండేసరికి మళ్ళీ వెనకీళ్ళు కూడా వస్తాయి. మాకైతే మంది ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకొని అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్కి లేకపోయినా కానీ ఎందుకు ఇక్కడ బాగానే చూస్తున్నారు కదా సార్. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలే ఖర్చు అవుతుంది. హాస్పిటల్లో ఎలా ఉంది పిల్లలకి ట్రీట్మెంట్? బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పటి వరకు మేము ఫస్ట్ నుంచి కూడా ఇక్కడికే తీసుకొచ్చి చూపించాము. ఫస్ట్ నుంచి అంటే మామూలుగా డెలివరీ అనుకున్న కాడి నుంచి కూడా డేట్ అనుకున్న కాడి నుంచి ప్రతి నెల ఇక్కడికే తీసుకెళ్ళి చూపించాం. ఇబ్బంది ఏం లేదు. రాకపోతే ఖర్చు తప్పితే మిగతాదంతా ఫ్రీ ఏమి ఇస్తాం, ఏం ఇబ్బంది లేదు. బాగానే చేశారు ట్రీట్మెంట్ కూడా. నిన్న పాప ఒక్కటేనా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడ? లేదు, నేను ఒక్కడిని మా పాపను తీసుకొచ్చాను. మీకు ఎవరు చెప్పారు ఇక్కడ చూపించమని? ఇంతకుముందు మా వాళ్ళు చాలామంది ఇక్కడే చూపించారు, వాళ్ళు చెప్తే ఇక్కడ తీసుకొచ్చాను. ఏమి ఇబ్బంది లేదు, బాగానే చూశారు. మా పాప బాగుంది, మనోడు బాగున్నాడు, బాగానే ఉంది. ఇక్కడ బాగానే చూస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఎంత అవుతుంది? అవుతాయిగా సార్, చాలా అవుతాయిగా. మా బోట ఖర్చే ప్రతిది. ఇక్కడ బాగానే చేశారు, బాగుంది. ఇక్కడ బేబీస్ మనం డెలివరీ చేయగానే తీసుకొని వచ్చి కేర్ ఇస్తామన్నమాట. స్పెషల్ న్యూ బోర్న్ కేర్ నియోనేట్స్కి స్పెషల్గా ఉంటుంది ఇక్కడ ఎస్ఎన్సిలో. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. బేబీ పుట్టగానే ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ అవన్నీ చెక్ చేసుకోవడానికి అబ్జర్వేషన్కి వెంటనే తీసుకొస్తాము. ఏదైనా మెకోనియం స్టెయిన్ కానీ, ఆస్పిరేషన్ కానీ, రెస్పిరేటరీ డిస్ట్రెస్ కానీ ఇలా ఏమన్నా డిఫికల్టీస్ ఉంటే అబ్జర్వ్ చేసుకొని మనము ఒక 1 అవర్ చూసుకొని ఏమన్నా ఇబ్బంది ఉంది అంటే మేము ఇక్కడ అడ్మిట్ చేసుకొని బేబీకి కేర్ ఇస్తాము. ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేషన్కి టెస్ట్స్ అన్నీ చేస్తాము ఇక్కడ. ఇంకా ఏమన్నా ఇబ్బంది ఉంది అంటే రిమ్స్కి అలాగా పంపిస్తాం. నా పేరు డాక్టర్ ఈ వెంకట్రావు. నేను మన మాతా శిశు వైద్యశాలలో గత 2 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. బేసికల్గా మా హాస్పిటల్ 50 పడకల హాస్పిటల్ అండి. మాతా శిశు వైద్యశాల అంటే మీకు తెలిసిందే, తల్లి బిడ్డకు సంబంధించి. ఇక్కడ మా దగ్గర మెయిన్గా 2 డిపార్ట్మెంట్లు, పెడియాట్రిక్స్ అండ్ గైనిక్. అంటే పెడియాట్రిక్స్ అంటే మీకు తెలిసిందే, చిన్నపిల్లలకు సంబంధించి. తర్వాత ఆపరేషన్స్ అవి జరుగుతాయి కాబట్టి ఎట్లాగో మత్తు డాక్టర్లు అది కూడా ఉండాలి కాబట్టి మత్తు డాక్టర్లు కూడా ఉంటారు. మెయిన్గా ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. బేసికల్గా 50 పడకల హాస్పిటల్. దగ్గర ఒక 35 బెడ్స్ ఏమో గైనిక్ పేషెంట్లకి అలాట్ చేయబడతాయి. 15% ఏమో 15 బెడ్స్ ఏమో పెడియాట్రిక్ పేషెంట్లకి అండి. తర్వాత మా దగ్గర 10 బెడ్డెడ్ ఎస్ఎన్సియు కూడా ఉన్నది. అంటే అప్పుడే పుట్టిన బిడ్డలకి ఏదన్నా కామెర్లు కానీ ఇంకేదన్నా వ్యాధులు వస్తుంటాయి కదా, వాళ్ళకి ఫోటోథెరపీ కానీ వార్మరు అలా అవసరమైనవి కూడా మాకు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్లో అది రన్ చేయబడటం జరుగుతుంది అక్కడ. తర్వాత మాకు 3 షిఫ్ట్లో కూడా డాక్టర్లు కానీ సిబ్బంది కానీ అందుబాటులో ఉంటారు. మెయిన్గా మా దగ్గరకు వచ్చే పేషెంట్లకి ఫస్ట్ నార్మల్ డెలివరీకి ట్రై చేస్తామండి. ఒకవేళ నార్మల్ డెలివరీ కాకపోతే ఇమీడియట్గా ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా ఆపరేషన్ చేస్తాము. తర్వాత మా దగ్గర సిబ్బంది సెక్యూరిటీ కానీ శానిటేషను వాళ్ళు కూడా 3 షిఫ్టుల్లోనే ఉంటారు. ఎప్పటికప్పుడు హాస్పిటల్ శుభ్రంగా పెట్టుకోవటం కానీ తర్వాత హాస్పిటల్ పర్యవేక్షణ ఇంత జరుగుతూ ఉంటుందండి. సో మాకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒంగోలు ప్రజలు కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఈ రోజుల్లో వైద్యం ఖరీదైన పరిస్థితుల్లో మా దగ్గర మామూలు కానిపైన లేకపోతే ఆపరేషన్ అయినా సరే ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు పేషెంట్లకి.
మేము మెయిన్గా తెలియజేసేది ఏంటంటే ఈ వీడియో సందేశం ద్వారా మా హాస్పిటల్ గురించి తెలుసుకొని మా దగ్గర అందుతున్న సేవల్ని మీరు ఉపయోగించుకోవాలని, మీ ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా ఒంగోలు అయితేనేమో ఒంగోలు చుట్టుపక్కల ప్రజలందరికీ మేము అద్దంకి పట్టణంలో జానపద కళాపీఠం రజతోత్సవ సభ చిన్నశాంతయ్య సేవా సదన్ నిర్వహించారు. సమావేశంలో విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, కొండ శ్రీనివాసరావు, వెంకటేశ్వరరెడ్డి, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం ఆచార్యులు రామచంద్రారెడ్డి, ఆర్జేడి ఉబ్బా దేవపాలన ప్రసంగించారు. కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, కళాపీఠం నిర్వాహకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. కొండ శ్రీనివాసరావు గారు, అలానే పాండిచ్చేరి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి విశ్రాంతిగా ఉన్నా కూడా అవిశ్రాంతంగా ఇప్పటికి కూడా ఏదో ఒకటి రాస్తున్న రామచంద్రారెడ్డి గారికి, అలానే జానపాలెంలో జన్మించి మద్రాసు వరకు విస్తరించినటువంటి జ్ఞానం ఇది మా విస్తార శంకర్రావు గారు, అలానే మా మిత్రులు, మా చంద్రలూరు చరిత్ర ఆవిష్కరణ కూడా మా ఊరు శ్రమంగా వచ్చి అమూల్యమైన మాటలు చెప్పినటువంటి వెంకటేశ్వరరెడ్డి గారికి, ముఖ్యంగా మేము ఒకరికొకరు గుడి ముందు నడముందో మాకు తెలియదు కానీ మేము పరిపాలన లేకుండా చేసాం 40 ఏళ్ళు. దాదాపు 100 మంది పరిశోధకులు కూర్చుంటారు ఇక్కడికి. ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పర్స్పెక్టివ్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అని ఒక యూజీసీ ప్రాజెక్ట్ చేశారు, నేషనల్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్కి నేను చేస్తున్న శ్రీనివాసులు గారు, రామచంద్రారెడ్డి గారు, నేను కలిసి మాట్లాడుకునేటప్పుడు మరి ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి అంశం కాబట్టి మరి ఎవరు ఈ ప్రకాశం జిల్లాలో మనకి ప్రతి ప్రదేశాన్ని పరిచయం చేసేటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచించినప్పుడు మాకు వెలిగినటువంటి ఏకైక వ్యక్తి దీపే నమ్ముకొని పోతాను మా ఊళ్ళో జనాలు. అక్కడ కొంచెం మత కష్టపడి పెట్టాడు. చిన్న పిల్లలకి తాయితలని, దయపడ్డ తాయితలని, పాలనటువంటి తాయితలని పెట్టి రకరకాల దాంట్లో ఈ గ్రాడ్యుయేట్ని పొందుపరిచి దీన్ని ఆధారం చేసుకొని ఒక మంచి గర్భం పెట్టించాను. ఇదే చూస్తా ఉన్నా కాబట్టి ఒక ఆశ్రమం ఒక విద్యార్థిని గుర్తు చేసుకొని గురుగారు అడిగాడు, గురుగారు మీరు ఏమి ఇవ్వడంలో ప్రదర్శనండి, ఈ ప్రాంతంలో ఈ అడవిలో పరికరాల మొక్కల శ్రమ పెట్టిస్తామన్నాడు. పరికరాల మొక్కల శ్రమ పెట్టిస్తామన్నాడు అడవిలో. అద్దంకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆర్యవైశ్య ప్రముఖులు, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదినోత్సవం నిర్వహించారు. ఆర్యవైశ్య ప్రముఖులు, దేవస్థానం అధ్యక్షులు ఊటుకూరు రామకోటేశ్వరరావు సతీమణి ఉమా అన్నపూర్ణ, పోకూరు శ్రీనివాసరావు, తమ్మన్న శ్రీనివాసరావు, పూజాది స్వర్ణ వెంకట సుబ్బారావు తదితరులు జన్మదిన కేక్ కట్ చేసి వెంకటేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టీజీ వెంకటేష్ గారు 75వ పుట్టిన జరుపుకున్నాం. వెంకటేష్ గారు అంటే రాయలసీమ ముద్దుబిడ్డ, ఆయన గురించి మనం చెప్పాల్సిన లేదు. అనేక రకాల పదవుల నుంచి ఆయన రాజ్యసభలో వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా టీజీ తెలుగుదేశం ప్రభుత్వం మంత్రిగా పనిచేస్తున్నారు. మనకి టీజీ వెంకటేష్ గారు ఉండడం వల్ల మనకి చాలా పనులు జరగడం కానీ మనకి వేరే సాహసాలు కాబట్టి వాళ్ళ పుట్టినరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషం. మీ అందరి సమక్షంలో అమ్మ శ్రీనివాస గారి కార్యక్రమాన్ని ఏర్పాటు. నాకు చాలా పరిచయం. ఏది బీజేపీ మీటింగ్లో ఉన్నా సరే, వరల్డ్ ఆర్మీస్ మహాసభ మీటింగ్లో ఉన్నా సరే, ఎప్పుడు కలుపుకొని రోజు ఆయన సలహాలు ఇస్తూ టీజీ వెంకటేష్ గారు రోషి తర్వాత రోషి అంటాడు కాబోయే బీజేపీలో గవర్నర్గా కాబోతున్నాడు. అంత త్వరలోనే మనకి ఆర్యవేశ ముద్దుబిడ్డ, ఆర్యవేశ ప్రముఖులు, రాయలసీమ ముద్దుబిడ్డ మనకి ఈ వాసవి కళ్యాణ మండపంలో
రామకోటేశ్వర గారి అధ్యక్షతన ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఉమానుపద గారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు గోగుల శ్రీనివాసరావు గారు కమిటీ మెంబర్ మన వాసవియన్స్ ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సౌదాయకం. అందరికీ నమస్కారం. మనవాళ్ళు కేక్ కట్ చేసేసి డి న్యూస్లో నేటి మాట. నిరంతర సాధనే గెలుపునకు మార్గం. దానిని గుర్తించినప్పుడే గమ్యం కనిపిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.